అవకాశం అవుతుంది సిఐడి కేసు కాబట్టి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అంబటి రాంబాబు ఎలా రెస్పాండ్ అవుతారన్నది మనం వేచి చూడాలి. సార్, జనసేన భారీ ప్రక్షాళనకి సిద్ధమైనట్లుగా మనకు కనిపిస్తుంది. అండ్ జెన్జీపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు సార్. అంటే యువత ఐటీ ఉద్యోగులకి పెద్దపీట వేసే విధంగా ముఖ్యంగా చదువుకున్న నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. జనసేన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎలా ఉండొచ్చు అంటారు? అంటే జనసేనకు సంబంధించి మనం భారీ ప్రక్షాళనపై చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కొన్ని వికెట్లు అవుట్ అని కూడా మనం మాట్లాడాం. ఏంటంటే ఈ మధ్య కాలంలో జనసేనకు సంబంధించి ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఎవరిని కూడా మీడియా డిబేట్లకి హాజరు కాకూడదు, బయట కూడా మీరు అధికార ప్రతినిధిని బయట మాట్లాడకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు జనసేనకు సంబంధించి మనం చూస్తే ఆ పార్టీలో ఇన్ని రోజులు పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండి పార్టీ నిర్ణయాలను జవదాటకుండా ఉన్న కార్యకర్తలు క్యాడర్ను గుర్తించే పనిలో జనసేన నాయకత్వం పడింది. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివశంకర్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టారు. ఒక రకంగా గుడ్ మూవ్. ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా ఆ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను కాపాడుకోవటం, వాళ్ళకు అండగా నిలబడటం అనేది ఖచ్చితంగా అది విధి కావాలి. అవి కొన్ని పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా ఉంది, కాంగ్రెస్లో స్ట్రాంగ్గా ఉంది. అలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో స్ట్రాంగే. ఆ కార్యకర్తలు నేతల మీద ఎవరైనా ఏదైనా మాట్లాడినా అరెస్ట్ లేని మనం చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి వెంటనే వెళ్ళటం రావటం, సరే రాజకీయంగా చేస్తుంది కరెక్టా లేదనేది రేపొద్దున ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే ఫస్ట్ పార్టీ నాయకులకు మేము అండగా ఉన్నామని ఒక భరోసా ఒక కల్పించడం అనే విషయంలో గతంలో జనసేనపై కొన్ని విమర్శలు వచ్చాయి. సంస్థాగతంగా సరైన ఏర్పాట్లు లేవు, ఇక్కడ కొందరిదే నడుస్తుంది మరికొందరు నడదు, ఇలాంటి రకరకాల ఈక్వెషన్స్ వచ్చాయి. కానీ పార్టీ పరంగా ఇప్పుడు కొంత దిద్దుబాటు చర్యలు అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రక్షాళన కూడా ఏంటంటే జంజీ వైపు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రాబోతున్న రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వీటన్నిటిలో కూడా యూత్కి కొంత అవకాశం ఇవ్వాలి, యువరక్తంతో నింపాలి, యువరక్తం రేపొద్దున జనసేన ఆశయాలను సిద్ధాంతాలను లీడ్ చేయాలి అన్న ఒక మోటివ్తో పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇవన్నీ కూడా మధ్యలో కూడా ఆయన కొన్ని జిల్లాల కార్యవర్గాన్ని, ప్రకాశం జిల్లా మొత్తం జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేశారు, 4 జిల్లాల కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా యువత ప్రభావం ఎక్కువైంది. మనం చూసాం లేటెస్ట్గా ఎవరు అవునన్నా కాదనుకున్నా ఈ కాక్రోచ్ ఉద్యమం రావటం, వాళ్ళు ఒక కాక్రోచ్ పార్టీ పెట్టడం, సిజే మిశ్రా వ్యాఖ్యల తర్వాత అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ రావటం, వాళ్ళు ఒక పార్టీ మోడల్లో ఫ్లోట్ అవ్వటం, వాళ్ళు అటు మనకు తెలుసు నీట్ లీకేజీని ఒక లీడ్ పాయింట్గా తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక ఉద్యమం తీసుకోవటం, 26 రోజుల ఉద్యమం మధ్యలో గందరగోళానికి కారణం అవటం, దేశవ్యాప్తంగా చర్చకు దారితీయటం, చివరికి కేంద్ర మంత్రులు వాళ్ళతో వెళ్ళి చర్చలు చేసి చివరికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వచ్చింది. అంటే వాళ్ళు చేసింది కరెక్టా లేదని పక్కన పెడితే చివరికి కేంద్రం కూడా కొంత కదిలింది, కేంద్రం కూడా కొంత షేక్ అయింది. అంటే యూత్ ఇంపాక్ట్, జంజీ ఇంపాక్ట్ ఆ లెవెల్లో ఉంది అనడానికి అది ఎగ్జాంపుల్. మిగతా దేశాల్లో కూడా వాతావరణాలు గతంలోనే మనం చూసాం. అందుకు ఇప్పుడు ఏంటంటే యూత్ ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని నాయకత్వంలో భాగం చేస్తే రేపొద్దున్న పార్టీకి బలంగా ఉంటారు, పార్టీ పునాది మరింత పటిష్టం అవుతుంది అన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోతున్న కమిటీల్లో ఈ ప్రియారిటీ అయితే తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ జంజీ బ్యాచ్ పైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అలాగే ఈ సోషల్ మీడియా తర్వాత డిజిటల్ కమ్యూనికేషన్, డేటా ఆధారిత వ్యూహాలు వీటన్నింటిని మరింత పెంచాలి, పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలి. మనం వెంటనే స్పందించలేకపోతున్నాము. పదే ఈ తిట్లు వ్యక్తిగత దోషణలు కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించేలాగా ఒక కొత్త ప్రణాళికని పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కార్పొరేట్ తరహా మోడల్లోనే వెళ్తున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియా, ఈ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ కొందరిని ఎంగేజ్ చేసుకోవడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ దిశగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డిజిటల్ క్యాంపెయిన్లు, తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఆన్లైన్ వాలంటీర్ నెట్వర్క్స్, బూత్ సైడ్ డేటాబేస్లు ఇవన్నిటితో రేపు కొత్త అంటే జనసేన అనేది కొంత స్వరూపం మార్చుకుంటోంది అన్నది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఈ రాష్ట్ర కమిటీలు కూడా బూత్ లెవెల్ వరకు ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జనసేన వేస్తున్న ఈ అడుగు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయుక్తం అవుతుంది రాజకీయంగా. లేటెస్ట్ గా మనం చూసాం రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్లు ఎన్నికల్లో కూడా జనసేన మరో 2 కార్మిక సంఘాలతో కలిసి ఘన విజయం సాధించింది. అంటే కార్మికుల పరంగా కూడా అన్ని వర్గాలతో మేము ఉన్నాము, అన్ని వర్గాలు మాతో వస్తున్నాయి అన్న ఒక ఇండికేషన్ కూడా ఇది జనసేనకు ఉపయోగపడేదే.
ఆ పార్టీ పరంగా పార్టీని సంస్కరించుకునే పరంగా ఈ అడుగులు అయితే ఖచ్చితంగా కొంత ఉపయోగపడతాయి. ఈ ఉపయోగపడే నేపథ్యంలో దీని రేపొద్దున ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ జంజీ బ్యాచ్ ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా జనసేన మరింత జనంలోకి వెళ్తుందా లేదా అనేది రేపు మనకి తెలియబోతుంది. సార్, సిజేపీ సంచలనం ఒక్క భారతదేశానికే కాదు మొత్తం అంతర్జాతీయంగా చాలా దేశాలని ప్రభావితం చేసింది అనడానికి మరో ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్